ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు శుభాకాంక్షలు. ఈ దినము ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సౌఖ్యంగా ఉన్నారా? లేక సోలిపోయి ఉన్నారా? కలతతో ఉన్నారా? ఏమీ జరగనంటున్నది అని విరక్తితో ఉన్నారా? భయపడకండి. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుచున్నారు. దేవుడేం చెప్తున్నారో గమనించి దానికి సమర్పించుకున్నారంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరుగును. సరే, ఈ దినం ఏం చెప్తున్నాడంటే ఇర్మియా 4వ అధ్యాయము 1వ వచనములో, నీవు అటూ ఇటూ తిరుగుట మానుదువు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఇక నీవు అటూ ఇటూ తిరగవలసినది లేదు. ఒకే అలసటగా ఉన్నది. ఈ పని నాకు ట్రాన్స్ఫర్ దొరికితే బావుండును, అటూ ఇటూ తిరగవలసి ఉన్నదని కలత చెందుతున్నారా? బిజినెస్లో ఒకటే తిరుగుడు, దానికైనా ఫలము చూడలేకపోతున్నాము అని హృదయంలో కలవరపడుచున్నారా? కుమారుని కార్యము, కుమార్తె కార్యము ఒకటే అలసట. తిరుగుచూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము, ఏమీ జరగనంటున్నది. తిరుగుచూ ఉన్న ఒక పరిస్థితి. ఏమిటి కార్యం ముగుస్తుందనుకుంటే ముగియడం లేదు. ఒకటే సమస్య సాగదీస్తూ ఉన్నది, అలసటగా ఉన్నదని కలవరపడుచున్నారా? దేవుడు చెబుతున్నారు, ఇక నీవు అటూ ఇటూ తిరగవలసిన అవసరం లేదు. కనుక ఈ దినం నుండి ఒక మార్పు రాబోతున్నది. దానికేం చెయ్యాలట? దేవుడు చెబుతున్నారు, నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించిన ఎడల నీవు అటూ ఇటూ తిరగవలసిన అవసరం లేదు. కనుక దేవునికి ఇష్టం లేని కార్యము ఏదో ఒకటి మీ జీవితంలో ఉండవచ్చు. తెలియదు, మీరే హృదయమును శోధించి చూడాలి. అందువలనే ఈ అలసట, దానికి ముగింపు లేదు. సమస్యకు ముగింపు కలగనంటున్నది. నేను వెతికే కార్యమునకు ముగింపు కలగనంటున్నది. వెతుకుతూనే ఉన్నాను, ఆఫీస్ తిరుగుచున్నాను, వ్యక్తుల యొద్దకు తిరుగుచున్నాను, అన్ని చూస్తున్నాను, ఏమి జరగనంటున్నది అని అంటే దేవునికి ఇష్టం లేని ఏదో ఒక హేయ కార్యము మీ వద్ద ఉండవచ్చు. ఏదో ఒక పాపం, ఏదో ఒక అతిక్రమము, దేవుని దుఃఖపరిచే ఏదో ఒక కార్యము. హృదయమును శోధించి చూడండి, మీ కుటుంబ కార్యములను శోధించి చూడండి. ఆ మార్పులు అనేకులు, ఒకరు ఇద్దరు కాదు, అనేకులు ఈ రోజుల్లో మన సందేశమును విని చెప్పినది. నా జీవితంలో ఏ కార్యము జరగనంటున్నది, ఇల్లు కట్టే కార్యము, పిల్లల కార్యములో తిరిగి ఒకటే అలసట. అప్పుడు ఏమని చూస్తే ఇంటిలో జాతకములు రాసిపెట్టారు. క్రైస్తవులు కూడా జాతకాల్ని రాసిపెట్టుకుని ఇంట్లో ఉంచారు. ఆ జాతకములను తీసి కాల్చిన వెంటనే అన్ని మారి, పరిస్థితులన్నీ మారి ఆశీర్వాదములు వచ్చును. అలాగూ అనేక మంది, వేల కొలది మంది సాక్ష్యము చెప్పుట విని నేను ఆశ్చర్యపడిపోయాను. క్రైస్తవులు ఇంటిలో కూడా జాతకమా అని చెప్పి, పుట్టిన సమయమేంటి, మంచి సమయము, చెడ్డ సమయము, మీరు పుట్టిన సమయమును చూసి మీ జీవితమును అంచనా వేయలేము. ఒక తప్పైన నమ్మకమును మనుషుల హృదయంలో విత్తి దాన్ని నమ్మి తమ జీవితమును నాశనం చేసుకుంటున్న ప్రజలు అనేకులు. దేవుని చేతిలో మన జీవితము ఉన్నది, ఆయనకు తెలుసు. అన్నియు మనము దేవుని చూసిన తర్వాత దేవుని మీద ఉంచిన నమ్మకము హృదయమున దేవుని విడిచి తొలగిపోతుంది. అలాంటి తప్పైన నమ్మకము అన్న హేయక్రియలు మీ జీవితంలో ఉండవచ్చు. వాటిని తొలగించండి. వాటి మీద నమ్మకమును ఉంచకండి. అవి మనుషులు మనలను లోబర్చుకుని మన ద్వారా డబ్బులు సంపాదించడానికి వ్రాసియున్న కార్యములు. దాని వెనక ఉన్నది సాతానుని క్రియ అన్నది ఎరిగియుండుడి. సాతానుడు తంత్రముగా మన హృదయము దేవుని నుండి దూరపరచి, మనలను కలుగజేసిన దేవుని నుండి మన హృదయమును తొలగించి, తప్పైన నమ్మకమును కలిగించే సాతానుడు ఉపయోగించే ఆయుధము అది. ఆ కార్యములను మీరు తొలగించిన వెంటనే కార్యములు వర్ధిల్లును, కార్యము జయమునందును. ఇలా వేల కొలది ప్రజలు సాక్ష్యము చెప్పినది నేను వినియున్నాను. మీ జీవితంలో కూడా ఇలా ఏదో ఒకటి, అదే విధముగా ఏదో ఒకటి దేవునికి ఇష్టం లేని హేయమైన కార్యము మీ జీవితంలో ఉండవచ్చు. దాన్ని శోధించి చూడండి. దాన్ని తొలగించిన వెంటనే అటు ఇటు తిరిగి అలసట పడకుండా కార్యమును వెంటనే దేవుడు జరిగించును. ఈ దినము వర్ధిల్ల చేయును. మీ కొరకు ఆ కార్యములు అద్భుతం చేయుదురు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు అలసటతో తిరిగారు. ఎందుకు అలసట? వారు ప్రభువునకు ఇష్టం లేని హేయమైన విగ్రహారాధన, వ్యభిచారము, వేషతనమును అనుసరించారు. దేవుని మీద సనుగుకున్నారు. దేవునికి దుఃఖం కలుగజేశారు. కనుక వారు అరణ్యములో అలసటతో తిరిగారని చూస్తున్నాము. కనుక మీ జీవితంలో ఎందుకు ఈ అలసట అని యోచించి చూడండి. దేవునికి ఇష్టం లేని హేయక్రియలను తొలగించి సమర్పించుకున్న వెంటనే కార్యము వర్ధిల్లును, కార్యము జయమగును.
ఈ దినము దేవుడు అద్భుతం చేయుదురు మీతో మాట్లాడుచున్నారు కదా. మీ హృదయంలో మీ జీవితంలో ఆయనకి ఇష్టం లేని హేయ కార్యము ఉన్నదో దాన్ని వెంటనే తొలగించండి. వెంటనే అద్భుతం జరుగుట చూచెదరు. దేవా, మీకు ఇష్టం లేని, మీకు దుఃఖం కలిగించే హేయమైన కార్యము మాకు వద్దు. వాటన్నిటినీ తొలగించే కృపను మాకు అనుగ్రహించుడి. ఇక అలసట లేకుండా అన్నిటికీ కావలసిన ముగింపు మీరు చేయుదరన్న ప్రేమకై స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.